రాజేంద్ర నగర్ లో కెమికల్ వ్యర్థాలు కలకలం రేపాయి. లారీలో కెమికల్స్ ను తీసుకొచ్చిన ముఠా మూసిలో వదులుతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా పైప్ లైన్ ఏర్పాటు చేసుకుని ఈ దారుణానికి పాల్పడుతున్నట్లు సమాచారం. ప్రతిరోజు 4 లారీల కెమికల్ వ్యర్థాలను మూసిలోకి వదులుతున్నట్లు స్థానికులు తెలిపారు. అయితే బాపుఘాట్ వద్ద లారీని గుర్తించిన స్థానికులు వారిని అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లోని కెమికల్ వ్యర్థాలు కలకలం రేపాయి. లారీలో కెమికల్స్ ను తీసుకొచ్చిన ముఠా మూసిలో వదులుతున్నారు. దీనికోసం ప్రత్యేకంగా పైప్ లైన్ ఏర్పాటు చేసుకుని ఈ దారుణానికి పాల్పడుతున్నట్లుగా సమాచారం. ప్రతిరోజు 4 లారీల కెమికల్ వ్యర్థాలను మూసిలోకి వదులుతున్నట్లు స్థానికులు తెలిపారు. అయితే బాపుఘాట్ వద్ద లారీని గుర్తించిన స్థానికులు వారిని అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కెమికల్ క్యాంప్ బట్టబయలైంది. లంగారావు త్రివేణి సంఘం వద్ద తాండూరు, కర్ణాటక, పటాన్చెరు, షాద్నగర్ తదితర ఇండస్ట్రియల్ నుండి తీసుకొచ్చినటువంటి ప్రమాదకరమైన కెమికల్స్ ను గుట్టిచప్పుడు కాకుండా ఆ ప్రాంతంలో మూసిలో వదులుతున్నారు. అయితే మూసి వెంబడి ఖాళీ స్థలంలో కబ్జా చేసి అందులో ఇసుక వ్యాపారం, లారీ పార్కింగ్ పెట్టి ఎవరికి అనుమానం రాకుండా ఆ స్థలం నుండి మూసిలో ఏకంగా పైప్ లైన్ కి ఏర్పాటు చేసి ఆ పైప్ లైన్ ద్వారా కూడా మూసిలకు వదులుతున్న వైనం అయితే మనం కనిపెట్టచ్చు. అయితే ఆ పైప్ లైన్ ద్వారా ప్రతిరోజు కనీసం 8 నుండి 10 భారీ ట్యాంకర్ల నుంచి తీసుకొచ్చినటువంటి కెమికల్స్ ని వదులుతున్నారని కూడా స్థానికులు చెప్తున్నారు. దీనివల్ల అక్కడ మూసి కలుషితం కావడంతో పాటు దుర్గంధంతో కూడా స్థానికులు వివిధ రకాల వ్యాధులకు గురవుతున్నారని కూడా స్థానికులు వాపోతున్న పరిస్థితి. అయితే తాజాగా ఒక 4 లారీలు తీసుకొచ్చి అక్కడ కెమికల్ వదులుతున్న సమయంలో కూడా పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఒక లారీ మాత్రం దొరికింది. అయితే భారీ ట్యాంకర్ కావడంతో కూడా అక్కడ పోలీసులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ చేరుకొని కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఇటీవల కాలంలో ఇలాంటి కెమికల్ స్కామ్లు భారీగా బయటపడుతున్న పరిస్థితి. తాజాగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. శ్రీనివాస్, ఈ ఘటన ఎన్ని నెలల నుంచి జరుగుతుంది? అంటే ఈ మధ్య కాలంలో కూడా దీన్ని గుర్తించి స్థానికులు అక్కడ తాజాగా ఏదైతే దుర్గంధం, అదేవిధంగా వివిధ రకాల వ్యాధులు పడుతున్న పరిస్థితుల్లో కూడా అది ఎవరికి కనపడకుండా అక్కడ ఒక లారీ పార్కింగ్ ఏర్పాటు చేయడంతో పాటు అదేవిధంగా ఇసుక డంప్ చేసి ఇసుక వ్యాపారం లాగా అక్కడ ఆ ప్లేస్ ని చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన అర్ధరాత్రి గుట్టి చప్పుడు కాకుండా ఎవరికి అనుమానం రాకుండా కూడా అక్కడ లారీ ఇసుక డంపు చేస్తున్నట్టు క్రియేట్ చేసి అక్కడ నుండి లారీలు ఆ మూసిలోకి ఈ కెమికల్స్ ఈ వ్యర్థ పదార్థాలకు సంబంధించిన కెమికల్స్ ని మూసిలో ఉంటున్న పరిస్థితి. ఈ క్రమంలో కూడా తాజాగా గుర్తించి దానికి సంబంధించి పోలీసులకి సమాచారం అందించడంతో కూడా పోలీసులు రంగప్రవేశం చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోనియా, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్. क्या कर रहा है? ये क्या कर रहे हैं? नहीं, ये कहाँ से लेके क्या बोलने का? क्या बोला क्या बोला? लंगा तो सिया निकाल कर रहे हैं. अरे साले सामने. हाँ. अरे सामने विनोद. एयर పొల్యూషన్ మేము గత 5-6 సంవత్సరాల నుంచి